రాజకీయ నాయకుల మాటలు నమ్మవలసిన పని లేదు. రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు ఒక రకంగా మాట్లాడవచ్చు, తర్వాత ఒక రకంగా మాట్లాడవచ్చు. కానీ రాజనీతిజ్ఞులు కేసీఆర్ గారు లాంటి రాజనీతిజ్ఞులు ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత అయినా ఒకటే ఒక మాట చెప్పేది. ఆయన ఎన్నికల ముందు కూడా హైదరాబాద్ ప్రచారంలో ఒకటే మాట చెప్పడం జరిగింది. ఏ పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ లాంటి మహానగరం, ఒక విశ్వనగరంగా ఎదిగే అన్ని హంగులు ఉన్న ఒక మహానగరాన్ని ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ శాంతి సామరస్యాలు దెబ్బతినకుండా చూసుకునే బాధ్యత మాది, అందరినీ కూడా కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత మాది అని గౌరవ ముఖ్యమంత్రి గారు 15 నెలల కిందట ఎన్నికల ప్రచారంలో ఏ మాట అయితే చెప్పారో ఈ రోజు అది 15 నెలల కార్యాచరణ తర్వాత, ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆనాడు చెప్పిన మాట అక్షర సత్యమని ఈ ప్రభుత్వం రుజువు చేసిందా లేదా ఒక్కసారి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఈ 15 నెలల కాలంలో ఎక్కడైనా ఒకటైనా చిన్నపాటి సంఘటన, ఎక్కడైనా ఎవరి పట్లైనా ప్రాంతీయ విద్వేషానికి సంబంధించి కానీ ప్రాంతీయ భావాలతో కానీ ఒక చిన్నపాటి సంఘటన అయినట్టు జరిగిందా ఒక్కసారి దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఎన్నో రకాల ప్రచారాలు, ఎన్నో రకాల దుర్మార్గపు దుష్ప్రచారాలు ఎన్ని చేసినా కూడా ప్రజలు విఘ్నులు, గొప్పవారు. కాబట్టే ఈరోజు సీమాంధ్ర అని, తెలంగాణ అని, గుజరాత్ అని, పంజాబ్ అని తేడా లేకుండా హైదరాబాద్ మహానగరంలో దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ లక్షలాది మంది అందరం కూడా కలిసిమెలిసి ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ నగరం విశ్వనగరంగా ఎదగడానికి అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. వస్తాయి ప్రచారాలు, జరుగుతాయి, రకరకాల సందర్భాలను సృష్టిస్తారు. మీకు గుర్తుండాలి, అయ్యప్ప సొసైటీలో కొన్ని అక్రమ నిర్మాణాలు అక్కడ ఉంటే చట్టానికి అతీతంగా, రూల్స్ కి అతీతంగా కడితే వాటి మీద ప్రభుత్వం చర్య తీసుకుంటే దానికి కూడా ప్రాంతం రంగు పులిమే ప్రయత్నం కొంతమంది చేసినారు. కేవలం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొంతమందిని ఇబ్బంది పెట్టడానికే ఈ కార్యక్రమం చేస్తున్నారని ఒక చిల్లర ప్రయత్నం చేసినారు. కానీ మీ అందరికి తెలవాల, అయ్యప్ప సొసైటీలో ఆంధ్ర వాళ్ళ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, తెలంగాణ వాళ్ళ అక్రమ నిర్మాణాలు కూడా ఉన్నాయి. అక్కడ ప్రాంతంతో నిమిత్తం లేకుండా చట్టాన్ని ఎవరు అతిక్రమిస్తే వారి మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. హైదరాబాద్ ఒక మహానగరంగా ఎదిగే క్రమంలో తప్పకుండా రేపటి రోజున ఇక్కడ విచ్చలవిడితనం ఉండకూడదన్న ఒకే ఒక ఉద్దేశంతో స్ట్రక్చర్డ్ గ్రోత్ ఉండాలి, పద్ధతిగా జరగాలి ఏదైనా అనే ఉద్దేశంతో ప్రయత్నం జరిగింది తప్ప వేరేది కాదు. ఈ రోజు కూడా మీకు ఒక విషయం చెప్పాలి, చాలా విచిత్రమైన విషయం. నేను ఒక వారం రోజుల కిందే తెలుసుకున్నా. మొన్న మధ్యన ఒకసారి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, అదే రకంగా ఇంకా ఇతర కొంతమంది అధికారులతో మాట్లాడుతూ మొన్న మధ్యన ప్రతిపక్షాలు ప్రచారం చేస్తా ఉన్నాయి. హైదరాబాద్ లో ఉండే సీమాంధ్ర వాసుల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం అని చెప్పి చిల్లర ప్రచారం మొదలుపెట్టినారు. నేను నిజంగా తెలుసుకున్నందుకు ఫోన్ చేసి కమిషనర్ గారితో అదేవిధంగా ఇతరులతో మాట్లాడినా. వాళ్ళు ఒక విషయం చెప్తే నేను ఆశ్చర్యపడిపోయి అబ్బురపడిపోయినా. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా 2011 సెన్సస్ ప్రకారం 67 లక్షలు. మన 67 లక్షల జనాభా అంటే ఓట్లు ఎన్ని ఉండాలి? 67 లక్షల కంటే ఒకటో రెండో కనీసం 1 లక్షనో తక్కువ ఉండాలనే లేదా? కానీ హైదరాబాద్ లో ఓట్ల సంఖ్య తెలుసా మీకు? 67 లక్షల జనాభా ఉంటది, 72 లక్షల ఓట్లు హైదరాబాద్ ఉన్నాయి. అంటే 5 లక్షల మంది ఇంకా పుట్టనోళ్ళకు కూడా హైదరాబాద్ లో ఓట్లు ఉన్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తూ కూడా ఆంధ్ర వాళ్ళ ఓట్లు తీస్తున్నారు, గుజరాత్ వాళ్ళ ఓట్లు తీస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటోళ్ళ ఓట్లు తీస్తున్నారని చిలువలు పలువలుగా పిచ్చి ప్రచారం చేస్తా ఉన్నారు. మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 15 నెలల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారు 15 ఏళ్ల కిందట ఆనాడు ఉద్యమ నాయకుడుగా ఏ మాట అయితే చెప్పారో, ఒక్క రక్తం చుక్క చెందకుండా మొత్తంగా తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి తప్పకుండా సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించి తెలంగాణ సాధిస్తాం, కేంద్రంలో ఎవరున్నా వాళ్ళ మెడలు వంచి తెలంగాణ తెస్తామని చెప్పిందో ఒక్క రక్తం చుక్క చెందకుండా తెలంగాణను సాధించుకొని రావడం జరిగింది. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తుంది ఒకటే, ప్రభుత్వం చెప్తున్నది ఒకటే, హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరూ ప్రాంతాలతో నిమిత్తం లేకుండా హైదరాబాద్ తెలంగాణకు రాజధాని, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం. భారతీయులు ఎవరైనా కూడా హైదరాబాద్ లో నిర్భయంగా నిర్భీతితో ఇది మా ఊరు మా నగరం అనే విధంగా జీవించే విధంగా హైదరాబాద్ ఉంటుంది తప్ప సంకుచితంగా ఏనాడు కూడా ఉండబోదు. తప్పకుండా ఈ మాటకు ముమ్మాటికి కట్టుబడి ఉండి ఉంటాం. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, హైదరాబాద్ లో స్థిరపడ్డ సీమాంధ్ర సోదరులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి దయచేసి ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మనకు రకరకాల అభిప్రాయాలు ఉండవచ్చు. గతంలో తెలంగాణ ఏర్పడితే ఇది జరుగుతుంది అది జరుగుతుంది మాకేదో ఇబ్బంది కలుగుతుంది అని కొంతమంది చేసిన ప్రచారాన్ని మీరు నమ్మి ఉండవచ్చు. కానీ నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ రోజు ఈ సభా వేదిక ద్వారా ఒక్కసారి దయచేసి మా ఆచరణ చూడండి. ఈ 15-16 నెలలలో హైదరాబాద్ లో ఏ ఒక్కరికైనా చిన్నపాటి హానైనా కలిగిందా? హైదరాబాద్ లో ఏ ఒక్కరికైనా ప్రాంతాల ఆధారంగా రాష్ట్రాల ఆధారంగా
ఎక్కడైనా విద్వేష భావాన్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం అధికారంలో బాధ్యతలో ఉన్న వాళ్ళు చేసిండ్రా? దయచేసి ఒకసారి ఆలోచించండి. రెండవ మాట కూడా నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రాల విభజన వల్ల, రెండు తెలుగు రాష్ట్రాల వల్ల మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, అన్నాదమ్ముల మాదిరిగా విడిపోదాం, ప్రాంతాలుగా విడిపోదాం, కానీ ప్రజలుగా కలిసి ఉందామని మొదటి నుంచి చెప్పాం. ఈ రోజు కూడా దానికే కట్టుబడి ఉన్నాం. మేము కోరుకునేది ఒకటే, 10 సంవత్సరాల తర్వాత అటు ఆంధ్ర ప్రజలైనా ఇటు తెలంగాణ ప్రజలైనా వెనకకి తిరిగి చూసుకుంటే ఆనాడు జరిగింది మన మంచి కోసమే అనుకునేటట్టు ఉండాలి తప్ప ఎక్కడ కూడా విద్వేషం చెలరేగకూడదు అనేది మా కోరిక కూడా. తప్పకుండా నేను ఇంకొక మాట కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ 15 నెలల కాలంలో తెలంగాణలో జరిగే అభివృద్ధి జరుగుతా ఉంది, సంక్షేమం జరుగుతా ఉంది. కానీ ఆంధ్ర ప్రజలు కూడా ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు చాలా మంది మిత్రులు చెప్తా ఉంటారు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులు కానీ, గతంలో మాతో కలిసి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు చెప్తా ఉంటారు మాకు, అన్న ఆంధ్ర తెలంగాణ వేరుపడ్డం ఏందో కానీ మా భూముల రేట్లు గతంలో 5 లక్షలు ఉంటే ఈరోజు 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అయినా తప్పకుండా అక్కడ మీ తెలంగాణలో ఎవరు ఫోటో పెట్టుకుంటారో తెలియదు కానీ కేసీఆర్ గారి ఫోటోను మేము మాత్రం పెట్టుకుంటామని చెప్పి ఈ రోజు కృష్ణా జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ విభజన వల్ల తెలుగు రాష్ట్రాలు వేరుపడడం వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఈ రోజు మీరు గమనించినట్లయితే కొత్త కొత్త పోర్ట్లు వస్తున్నాయి, ఎయిర్పోర్ట్లే కానీ సీ పోర్ట్లే కానీ కొత్త పోర్ట్లు వస్తూ ఉన్నాయి. అదే రకంగా కొత్త రాజధానికి బీజం పడింది. తప్పకుండా వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుందాం, తప్పకుండా వాళ్ళు కూడా బాగుపడాలని కోరుకుందాం. ఆరోగ్యకరమైన పోటీలో ముందున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రాబోయే 10 ఏళ్లలో నెంబర్ 1, నెంబర్ 2 రాష్ట్రాలుగా తప్పకుండా ఎదగాలని కోరుకుందాం. అంబానీ సోదరులు ఎట్లా అయితే విడిపోయి బాగుపడ్డారో తప్పకుండా వాళ్ళ మాదిరిగానే మనం కూడా ఆంధ్ర తెలంగాణ రెండు బాగుండాలని కోరుకుందాం. కానీ ఖచ్చితంగా తెలంగాణ ముఖేష్ అంబానీ మాదిరిగా ఉండాలని నేను మాత్రం కోరుకుంటా, అందులో తప్పేం లేదు. వాళ్ళకంటే ఒక అడుగు ముందుండాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ వాళ్ళు చెడిపోవాలా మనం బాగుపడాలా అనుకోవడం మాత్రం సంకుచితం అవుతుంది. కాబట్టి మీ అందరికీ నేను కోరేది ఒకటే, ఈ రోజు హైదరాబాద్ లో మరి ఎన్నో వర్గాల ఎన్నో ప్రాంతాల ప్రజలు ఉన్నారు. వారందరి సంక్షేమం అభివృద్ధిని గౌరవ ముఖ్యమంత్రి గారు కాంక్షించి అద్భుతంగా సంక్షేమాన్ని అభివృద్ధిని జోడించి రెండింటిని కలగలిపి ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. మీ అందరికి కూడా చాలా మంది చాలా చెప్పినారు, హైదరాబాద్ ను నేనే హైటెక్ చేసినాను, హైదరాబాద్ ను నేనే ఇది చేసినాను అది చేసినాను అని చెప్పే పెద్ద మనుషులు ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఒక్క వర్షపు చినుకు పెడితే హైదరాబాద్ మహానగరం ఈ రోజు కూడా అతలాకుతలం అయిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి అంటే ఇది హైటెక్ సిటీయా ఏటెక్ సిటీయో దయచేసి మీరే ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. పైకి ఏమైనా కావచ్చు, పెద్దలు హైదరాబాద్ లో చెప్తారు ఊపర్ షేర్వాని అందరు పరేషాని అన్నట్టు, పైకి చూడడానికి బాగానే ఉన్నది కానీ లోపల ఉండాల్సిన వసూలన్నీ ఎక్కడికక్కడే ఉన్నాయి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలగా ప్రణాళికబద్ధంగా హైదరాబాద్ మహానగరాన్ని అద్భుతంగా ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. గతుకుల రోడ్లు ఈరోజు అయితే మనం చూస్తా ఉన్నాం హైదరాబాద్ లో, వాటిని ఖచ్చితంగా రాబోయే 3-4 నెలల్లో మార్చి చూపెట్టే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మొన్నటికి మొన్న 2651 కోట్ల రూపాయలతో స్పెషల్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ లో దాదాపుగా కొత్తగా ఒక 18 బ్రిడ్జిలు ఫ్లైఓవర్ల నిర్మాణానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్న రోడ్లన్నింటినీ కూడా అద్భుతంగా చేసి చూపెట్టే బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని. మీకు అందరికీ గుర్తుండాలా, ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏమన్నాడు, ఆయన దిగిపోయే ముందు ఎన్నికల్లో మన పదవిలోంచి పట్టం చూపెట్టి కట్టబెట్టి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి, తెలంగాణ మొత్తం రేపటి రోజున అంధకారం అయిపోతుంది, చీకటి అయిపోతుంది అని మాట్లాడినవాడు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ ఈ రోజు ఆ కిరణ్ కుమార్ రెడ్డి కాలంలో పారిశ్రామికవేత్తలు ఇదే హైదరాబాద్ మహానగరంలో ఇందిరా పార్క్ దగ్గర 1000 మంది పోయి పారిశ్రామికవేత్తలు బాబు ఈ పవర్ హాలిడేలు తట్టుకోలేము, మేము పరిశ్రమలు మూసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పి ధర్నా చేయడం జరిగింది. కానీ ఈ రోజు సంవత్సరం తిరగకుండానే తెలంగాణకేం కాలేదు, తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతున్నది. కానీ రాజకీయంగా చీకటి అయిపోయింది, అంధకారం ఏమైపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణ్ కుమార్ రెడ్డి గారు తప్ప మనకేం కాలేదు. ఈ రోజు అద్భుతంగా విద్యుత్ రంగంలో సమస్యలన్నీ పరిష్కరించి మొట్టమొదటిసారి ఎండాకాలంలో హైదరాబాద్ వాసులకు విద్యుత్ కోతలు లేని హైదరాబాద్ చూపెట్టిన ఘనత కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగానైతే పూర్తి స్థాయిలో 24 గంటలు కరెంట్ ఉంటుందో అదే పద్ధతిలో అద్భుతంగా రాబోయే 2 సంవత్సరాల్లో మొత్తం తెలంగాణలో ఇండ్లకు కానీ, గృహ అవసరాలకు కానీ, వ్యవసాయానికి కానీ, అదే రకంగా పరిశ్రమలకు కానీ
24 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు హైదరాబాద్ మహానగరంలో ఈ రోజు కూడా తాగునీటికి కటకట్టున్నది. మీ అందరికీ కూడా తెలుసు. కృష్ణా ఫేజ్ 1 అని, ఫేజ్ 2 అని, ఫేజ్ 3 అని ఎన్నో కార్యక్రమాలు చేసినా ఇంకా కూడా గొంతండి అలమటిస్తున్న బస్తీలు ఎన్నో హైదరాబాద్ లో ఉన్నాయి. వారందరికీ కూడా మేము ఒకటే మాటిస్తా ఉన్నాం, తప్పకుండా నవంబర్ నెల చివరి వరకు తప్పకుండా హైదరాబాద్ వాసులకు గోదావరి ఎత్తిపోతల కార్యక్రమం ఏదైతే ఉన్నదో, గోదావరి నుంచి మంచినీళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం ఏదైతే ఉన్నదో, దాదాపు 172 మిలియన్ గ్యాలన్ లీటర్లను తీసుకొచ్చి మొత్తం హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చే బాధ్యత కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు చాలా సంక్షేమ కార్యక్రమాలు, కళ్యాణ లక్ష్మి గాని, షాదీ ముబారక్ గాని, అదే రకంగా ఈ రోజు బ్రహ్మాండంగా రూపాయి కిలో బియ్యం చొప్పున 6 కిలోలు మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 6 కిలోల చొప్పున ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్ లో ఉండే పేదవాళ్ళకు ఎవరైతే గతంలో 120 గజాల కంటే, ఒక గుంట జాగా కంటే తక్కువ జాగాలో గుడిసెలు వేసుకున్నారో, ఎవరైతే ప్రభుత్వ స్థలాలు కానీ ఇతర స్థలాలు కానీ తీసుకొని ఉన్నారో వారందరికీ 1 లక్ష మందికి పట్టాలు ఇచ్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. హైదరాబాద్ కు సంబంధించి తాగునీటి అవసరాల కోసమే 2 అద్భుతమైన డెడికేటెడ్ రిజర్వాయర్లను కూడా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల 30 టీఎంసీల సామర్థ్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉన్నదని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో జరిగే అభివృద్ధిలో మరి మువ్వా సత్యనారాయణ గారు కానీ ఇంకా ఇతర సోదరులు ఎవరైతే చేరుతా ఉన్నారో వారందరూ కూడా భాగస్వాములై పార్టీ బలోపేతానికి, తెలంగాణ రాష్ట్ర బలోపేతానికి తోడ్పడాలని చెప్పి కూడా కోరుకుంటూ మళ్ళొకసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ప్రతి పౌరుడు, ప్రతి ఆడబిడ్డ ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా కూడా తెలంగాణ బిడ్డలుగా భావిస్తూ గత సంవత్సరం నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడికి కూడా ఒక మంచి సందేశాలు ఇస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల యొక్క సంక్షేమం కోసం మంచి ప్రణాళికలు తీసుకొస్తూ మరి ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే ఆశయంతో పనిచేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆశయాలకు తోడుగా మనందరం కూడా ఆయనతో నడుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు, పెద్ద నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ఈరోజు నేను గత 20 సంవత్సరాల నుంచి కూడా టీడీపీ పార్టీలో పనిచేస్తూ శేరిలింగంపల్లిని ఒక కంచుకోటగా తయారు చేయడం జరిగింది. మరి ఇదే ఈ రోజున రాష్ట్రం విడిపోయిన తర్వాత అందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి, సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షిత పరిస్థితి వచ్చింది. అంతేకాదు రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లిలో టీఆర్ఎస్ జెండా ఎగిరేసే విధంగా మరి బ్రహ్మాండమైన మెజారిటీ మరి ఎన్నికలు వచ్చినా కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చూసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీ ఆకర్షితులయ్యే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి మనందరం కూడా ముందుండి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కృషి చేద్దాం. మరి ఈరోజు ఈ పార్టీలో చేర్చుకున్నటువంటి ముఖ్య నాయకులు కేటీఆర్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా